వెల్కమ్ టు డిఆర్ఆర్ కేర్. ఈరోజు స్పెషల్ ఏంటంటే డిఆర్ఆర్ కేర్ సిఓ ఫౌండర్ డాక్టర్ దామోదర్ గారు ఉన్నారు. అలాగే మెంటల్ హెల్త్ ఎబిలిటీ గురించి కన్సల్టెంట్ దీప్తి గారు కూడా మనతో ఉన్నారు. సార్, మ్యామ్, వెల్కమ్ టు డిఆర్ఆర్ కేర్. హాయ్ గౌతమి. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, ఆల్ గుడ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ డే. మనకు దీప్తి గారు, డాక్టర్ దీప్తి గారు మంచి డాక్టరే కాకుండా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆమె ఎన్నో సంవత్సరాలుగా అట్లాంటాలో ఎన్నో కార్యక్రమాలు, ఫిలాంథ్రపిక్ వర్క్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఫ్రీ క్లినిక్, అట్లాంటాలో ఫ్రీ క్లినిక్ లో కూడా ఆమె రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ పార్టిసిపేట్ చేస్తారు. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెల్ నోన్ టు మెనీ పీపుల్ ఆల్రెడీ. ఆమె మనకు ఛానల్ కి మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి మన యంగ్ కిడ్స్ కి, పిల్లలకి ఈ షో చేయాలని ఆమె అగ్రీ చేయడం మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు, అండ్ వెల్కమ్ దీప్తి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అగైన్, వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ గారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీరు కూడా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు ఐమా ద్వారా, అండ్ అదర్ ఇండియా బేస్డ్, అమెరికా బేస్డ్ చాలా క్లినికల్ సర్వీసెస్ చేస్తున్నారు. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ఛానల్ అండి. ఎంతో కొంత మనకు సాధ్యమైనంత మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశమే మనది. కాబట్టి మనమంతా లైక్ మైండెడ్ పీపుల్, మనం ఒక ఫ్యామిలీ లాగా అన్నట్టు. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ క్యారీ ఆన్ అండ్ ఆల్ ద బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి మ్యామ్. మీరు డాక్టర్ కేర్ యూట్యూబ్ ఛానల్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది. మా ఛానల్ కి వచ్చినందుకు చాలా మంది ఈ మధ్య కాలంలో ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ లేక చాలా మంది స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. వారి గురించి మీ మాటల్లో కొంచెం మాకు క్లారిటీగా చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ గౌతమి ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ సో ఫస్ట్ ఫార్మోస్ట్ మనందరికీ తెలుసు, హెల్త్ అంటే మోస్ట్లీ మనం ఫిజికల్ హెల్త్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం కదా. అని హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్. సో ఒట్టి మెంటల్ హెల్తే కాదు, ఎమోషనల్ హెల్త్ కూడా ఉంటుంది. ఎమోషన్స్ అంటే మనకి ఏ ఎమోషనల్ స్టేట్ లో ఉన్నాము, ఆ ఎమోషన్స్ ని ఎలా పర్సీవ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మన యొక్క హెల్త్, మన మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటది అనమాట. సో బేసిక్లీ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎలా వాటి రెండింటికి ఏంటి సంబంధం, అసలు ఏంటి తేడా, ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక థాట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో ఎవ్రీ మినిట్ ఇప్పుడు ఎన్ని థాట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మీరు చెప్పండి? చాలా ఇన్ఫినిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మనం అనుకుంటాము థాట్స్ ఏ కదా, ఇమాజినేషన్ ఏముంది, మన బాడీని ఏం ఎఫెక్ట్ చేస్తుంది, మన ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ అనుకుంటాము. కానీ ఎవ్రీ థాట్ ప్రాసెస్ అనేది ఒక ఫిజికల్ ఈవెంట్ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక థాట్ జనరేట్ అయింది. థాట్ జనరేట్ అయినప్పుడు ఆ పర్టికులర్ థాట్ కి సంబంధించినటువంటి న్యూరోనల్ పాత్వే యాక్టివేట్ అవుద్ది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి. పాజిటివ్ థాట్ జనరేట్ అవుతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా కానీ న్యూరాన్స్ స్టిమ్యులేట్ చేయాలి కదా. బేసికలీ ఇండైరెక్ట్లీ మన థాట్స్ మన హార్మోన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రెస్ తీసుకుందాము. స్ట్రెస్ అంటే గుడ్ అనుకుంటారా, బ్యాడ్ అనుకుంటారా? బ్యాడ్ అనుకుంటారు. అఫ్ కోర్స్ స్ట్రెస్ ఇట్ ఈస్ బ్యాడ్, కానీ స్ట్రెస్ అనేది ఒక పాజిటివ్ రెస్పాన్స్. మన బాడీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ లో వెళ్తూ ఉన్నాము, సడన్ గా ఒక లైన్ టైగర్ నో చూసాం అనుకోండి, సడన్ గా ఏమవుద్ది, మనం ఒక పానిక్ అటాక్, ఒక భయం వస్తుంది కదా. అక్కడి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి అక్కడి నుంచి అటు వెళ్ళిపోవాలి. రైట్, వెళ్ళిపోవాలి అంటే మన బాడీ ఒక స్ట్రెస్ఫుల్ మోడ్ లోకి వెళ్ళాలి కదా. అంటే బేసికలీ స్ట్రెస్ అనేది ఒక పాజిటివ్ రెస్పాన్స్, ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట. కానీ ఈ స్ట్రెస్ అనేది కంటిన్యూస్ గా 24/7 ఉంది అంటే అప్పుడు బ్యాడ్ అనుకోవచ్చు. అప్పుడు సర్వైవల్ మోడ్ లో ఉన్నట్టు మనం. స్ట్రెస్ అన్నారు కదా మ్యామ్. స్ట్రెస్ వల్ల ఈ మధ్య కాలంలో కిడ్స్ నుంచి మొదలుకొని ఇప్పుడు మనమైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళ వరకు కూడా సేమ్ ఎక్కువ వింటూ ఉన్నాం. స్ట్రెస్, ఇది వర్క్
ప్యారలర్ గా ఏది ఆర్గనైజేషన్ చేసుకోలేకనా, లేకపోతే ఈ స్ట్రెస్ ఎక్కువ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మీరు ఏమి ఐడెంటిఫై చేశారు? అసలు స్ట్రెస్ గురించి ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్ అనేది ఇప్పుడు ఇన్ఎవిటబుల్ అయిపోయింది, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఎవరిని మనం విన్నా కానీ నాకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే బేసికలీ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకు అందరికి 24/7 ఉంటది, అందరికి 24 hours ఉంటది, రైట్? అందరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండదు. కానీ మనకున్న టైంలో మనం చేసే పనుల్ని మనం కరెక్ట్ గా కనుక ఆర్గనైజ్ చేసుకుంటే, అంటే బేసికలీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఉంటే ఇంకా స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది కదా. డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ బేస్డ్ మీద ఏ టైంలో లెగవాలి, మనం వర్క్ ఎన్వైరన్మెంట్ లో కూడా ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్ అయింది. వర్క్ ఎన్వైరన్మెంట్ లో కూడా ఇప్పుడు 1 hour లో మనం చేయాల్సిన పని ఎంతలో చేస్తే స్ట్రెస్ అని మీరు అనుకుంటారు? 2 hours కి అలా మనం ప్రొలాంగ్ చేస్తూ ఉంటే స్ట్రెస్ అంటూ అనుకుంటూ ఉంటాం. ఏదైతే లైఫ్ స్టార్ట్ చేసాం అనుకోండి, మార్నింగ్ నుంచి మొదలుకొని మళ్ళీ నైట్ బెడ్ మీదకి వెళ్లే వరకు కూడా అదే ఈక్వల్లీ రన్నింగ్ లైఫ్ అయిపోతుంది. అది ఎలా బ్యాలెన్స్ చేసుకో? ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తాను అంటే, బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. మనం ఇప్పుడు బేసికలీ మనం ఉన్నప్పుడు ఎయిదర్ పాస్ట్ గురించి అన్నా ఆలోచిస్తాము, లేదా ఫ్యూచర్ గురించి అన్నా ఆలోచిస్తాము. ఇప్పుడు పాస్ట్ గురించి ఆలోచించామనుకోండి, దట్ లీడ్ టు డిప్రెషన్. అదే పాస్ట్ గురించి ఆలోచిస్తే దట్ లీడ్స్ టు యాంగ్జైటీ. సో ఇప్పుడు మనం వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నా, లేదా ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నా, లేదా ఫుడ్ తింటున్నా, లేకపోతే ఏ పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నా మనం ఆ పర్టికులర్ యాక్టివిటీ మీదే ఫోకస్ చేస్తే, అంటే బీయింగ్ ఇన్ ఏ ప్రెసెంట్ మూమెంట్, సో మనం చేసే పని యొక్క ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుద్ది. ఇంకా అన్నెసరీగా మనకి ఈ స్ట్రెస్ అనేది ఉండదు కదా. సో అందుకే బీయింగ్ ఇన్ ఏ ప్రెసెంట్ మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఉండాలి అంటే బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. సో దానికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి, ప్రాక్టీసెస్ ఉంటాయి. అవేర్నెస్ ఇస్ ద మెయిన్ కీ అనమాట. సో మనం అవేర్నెస్ తో ఉండాలన్నమాట. ఏ పని చేస్తున్నా గానీ జస్ట్ నేను ఈ పని మీదే ఫోకస్ చేస్తే మంచిది అని మనం ఆ పర్టికులర్ పని మీదే ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 to 60% ఆఫ్ ద స్ట్రెస్ ని మనం కట్ అవుట్ చేయొచ్చు. స్ట్రెస్ వల్ల కూడా మీరు అన్నట్టు చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. చిన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా డెప్త్ గా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీరు చూసిన వాళ్ళలో, మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్ లో మీరేం సజెషన్స్ ఇస్తారు? స్ట్రెస్ లెవెల్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు ఏంటి అనేది? స్ట్రెస్ వల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పలేమన్నమాట. స్ట్రెస్ అనేది ఇట్ కెన్ కాజ్ ఎనీథింగ్ టు అవర్ బాడీ. అంటే పైన హెడ్ నుంచి టో వరకు ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. సో బేసికలీ నేను స్ట్రెస్ఫుల్ రెస్పాన్స్ గురించి చెప్తాను. అంటే ఏమొద్దాం మన బాడీలో అసలు స్ట్రెస్ వస్తే చెప్తాను. నేను ఇందాక చెప్పాను కదా, ఎవ్రీ థాట్ జనరేట్స్ ఎ న్యూరోకెమికల్ పాత్వే అని చెప్పి, ఆ పర్టికులర్ న్యూరల్ పాత్వే. అలాగే ఇప్పుడు మనం ఒక స్ట్రెస్ఫుల్ మోడ్ లోకి వెళ్ళాం అనుకోండి, స్ట్రెస్ కి సంబంధించినటువంటి న్యూరోనల్ పాత్వేస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఓకే, అది అక్కడ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఫార్మ్ అవుద్ది, న్యూరోకెమికల్ రియాక్షన్ ఫార్మ్ అవుద్ది. సో మెయిన్ స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ అంటారు. కార్టిజాల్ ఇస్ ద మెయిన్ స్ట్రెస్ హార్మోన్ అంట. అంటే మనం స్ట్రెస్ లో ఉంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా అది కావచ్చు. ఇది అది అంటూ ఏం చెప్పలేము. ఓకే, సో మన బాడీలో కార్టిజాల్ ప్రొడ్యూస్ అవుద్ది. సో కార్టిజాల్ ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ కార్టిజాల్ అనేది అగైన్ హెడ్ నుంచి టో వరకు ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మెయిన్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కి కారణం ఈ కార్టిజాల్. ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్. అందుకే ఇప్పుడు చూస్తే ఎవరిని చూసినా మనం ప్రీ డయాబెటిక్ ఆర్ ప్రీ హైపర్టెన్సివ్, ప్రీ థైరాయిడ్ లోనే ఉంటున్నారు కదా. ఈవెన్ ఇదివరకు ఎప్పుడో 50s 60s లో వచ్చేది, ఇప్పుడు 30 years నుంచే వస్తుంది. 90%. అందుకే వీటిని లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ థైరాయిడ్. ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో చేంజ్ అయినటువంటి లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ ఇంక్రీజ్ అయింది అని అనుకోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అన్నమాట. సో మెయిన్ ఇప్పుడు బాడీలో స్ట్రెస్ వల్ల కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతే ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు ఇప్పుడు ఈవెన్ చాలా మంది మెమరీ ప్రాబ్లమ్, గుర్తుండట్లేదు. మెయిన్ థింగ్ అవుతున్నాం. అది కిడ్స్ లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. వాళ్ళని ప్రాపర్ గా మనం గైడ్ చేయకపోతే వాళ్ళంటూ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసి నెక్స్ట్ వర్క్ ఏంటి అనేది కూడా మర్చిపోతున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అన్నట్టు. అంటే మనం చేసే పని మీద ఫోకస్ లేకపోవటం వల్లే. ఇప్పుడు మనం ఫోకస్డ్ గా ఒకటి చేస్తున్నాము అంటే
చాలా అవేర్నెస్ తో చేస్తే డెఫినెట్లీ అది మనకు గుర్తుంటది. గుర్తు లేదు అంటే ఏంటంటే మనం ఏదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లో డెవెల్వ్ అవుతూ ఉన్నాము. ఆల్రెడీ హ్యాపెన్ థింగ్స్ లేకపోతే నెక్స్ట్ అవుతాయి అనేటువంటి థింగ్స్ ఏదో ఒకటి. సో డెఫినెట్లీ వాట్ ఐ కెన్ సే ఇస్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ కీ. డిమెన్షియాస్ వస్తున్నాయి కదా ఈ మధ్య, చాలా మంది మనం వినేది ఏంటంటే మెమరీ లాస్, గుర్తుండట్లేదు అనుకుంటున్నాం. ఇది కార్టిజాల్ వల్ల చాలా మందికి ఎర్లీ డిమెన్షియాస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇన్ఫ్లమేషన్, రైట్? ఇట్ కాజెస్ ఆల్ ద ఇన్ఫ్లమేషన్ అన్నమాట. మెమరీకి సంబంధించిన న్యూరాన్స్ అన్ని ఇన్ఫ్లమేట్ అవుతాయి, ఇంకా మనకి మెమరీ ఎక్కడ ఉంటుంది? సో దీనితో పాటు వీఆర్ నాట్ ఫోకస్డ్, మనం చేసే టాస్క్ మీద మనకి ఫోకస్ లేదు, ఎందుకంటే మనకి డిస్ట్రాక్షన్స్ అండ్ డీవియేషన్స్ చాలా ఉన్నాయి కదా, ఏదో సోషల్ మీడియా కానీ లైక్ అదర్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్.